కనుక మరి ఇక్కడ నా కుమార్తె, నా కుమారుడా అని ఇక్కడ సంబోధించినటువంటి మాట కుమార్తెకు కూడా చెందుతుంది. నా కుమారుడా అనే మాట నా కుమార్తెకు కూడా చెందుతుంది. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, చాలు, నీ యొద్ద దాచుకుని ఎడల అని చక్కనైనటువంటి మాటలు ఉన్నాయి. వీటి గురించి వివరించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, గడిచిన పగలంతా కూడా మమ్మల్ని కాపాడారు, మా పనుల్లో సహాయం చేశారు. నిన్ను ఆరాధించుకునేటకు తండ్రి మరి ఎస్తేరు ప్రార్థనలో పాల్పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఐరస్ ప్రార్థనను ఘనముగా జరిపించి నడిపించారు. అనేక మందిని మీరు దీవించారు ప్రభా, వారికి తెలియదు కనుక ప్రభా మీరు దీవించినటువంటి దేవుడు అని మేము తెలుసుకుంటూ మీరు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాన్న, ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఇంకా రాష్ట్రానికి సిద్ధపడుతున్నటువంటి నీ బిడ్డలను మీ యొక్క సహాయంతో తోడుకుంటూ అమ్మని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధతతో తండ్రి ఈ యొక్క భూలోకం అంతా కూడా నింపడానికి ఎంతో నాయన నీ ప్రాణం ఇచ్చావు. ఇంకా నీ సేవకులను ఉపయోగిస్తూ తండ్రి మీరు ఎంతో ఘోషిస్తున్నారు ప్రభా. ఆ ఘోషలు మేము హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను చక్కపరుచుకొని నీ కొరకు ఎదురు పెట్టడం సహాయం చేయండి. లైవ్లో చూస్తున్న కుటుంబాల్లో కూడా ఆశీర్వదించాను నాయన. వారికి కూడా ఉన్నటువంటి సమస్యలు కాదు, ఏవి కాదు, మాటలు ఆలోచిస్తే యేసు నామములో వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తీసివేయదు కాక. కనుక ప్రభా ఇదిగోనైనా ఇప్పుడు మీరు మాట్లాడండి మాతో, నాకైతే రాదు కానీ కనుక మీరు ఆదరణకర్తతో మాట్లాడి మీ కృపతో మమ్మల్ని అందరూ నింపమని, ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపడుతున్నాను. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఒక మాట చదివి ఉత్తర ప్రత్యుత్తరాలకి చదువుతాం. ఒక మాట చదివిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలకి మనము వెళ్ళబోతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలలో మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 22వ వచనం మత్తయి సువార్తలో, మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదరని యేసు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఉన్నటువంటి ప్రజలతో యేసు ప్రభువే డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట, మీరు దేనిని అడుగుతారో, మీరు దేనిని అడుగుతారో, దేన్ని తలస్తారో దేవుని యొక్క పరిశుద్ధమైన మనసుతో నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని యేసు ప్రభు చెప్తున్నారు. కనుక మనం చేసినటువంటి ప్రార్థనలకు వృధా పోదు, మనం చేసినటువంటి ధ్యానాలు వృధా పోదు. మీరు ఉదయకాలం చేసినటువంటి ప్రార్థనలు కూడా దేవుడు మీతో ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు చాలా చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే కాదు, మరి ఎవరు నేర్పినట్టు కాదు, చాలా మంది భయపడి ఏంటంటే ప్రార్థన చేయటానికి ఎంతో మరి భయపడుతూ ఉంటారు. నాకు రాదండి నేను చేయలేదండి అంటారు. కానీ దేవుడే దాన్ని పలికిస్తాడు. మనం ఎప్పుడు చదువుకుంటున్నాం? మార్కు సువార్తలో 8వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే మీరు ఎలాగ ప్రార్థన చేయాలో, మీరు ఏ విధంగా చెయ్యాలో దేవుడే మన నోటికి జ్ఞానముగా ఉండి ఉత్తరింప సత్యముగా అంటే మనకు తెలియనటువంటి మాటలే వస్తుంటాయి. ఏంటి మాటలు? నీ భవిష్యత్తు నువ్వు ఏదో నన్ను కాపాడండి దేవా అని అనడమే పైవన్నీ గుర్తుకొస్తాయి. ఎంతమందితో నువ్వు సహవాసం చేయాలా, ఎంతమందికి ప్రార్థన చేయాలా, ఎలాగ ప్రార్థన చేయాలా అని ఆ పరిశుద్ధాత్మే మనం నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అదే మాట ఇక్కడ ఉంది. ఎక్కడ మన అదే రోమ 8:26 వచనంలో ఉన్నటువంటి మాట, అద్భుతమైనటువంటి మాటను మనం ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నది ఆత్మ. ఏలయనగా
మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్తరింప సత్యం అంటే మనకు మాటలు ఆడలేనటువంటి మాటలు ఆ యొక్క పరిశుద్ధాత్మ పలికిస్తారు. గనుక మనం చేసేటప్పుడు ప్రార్థన ఎలా ఉండాలంటే ఆత్మను శుభ్రం చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. మీరు చక్కగా ప్రార్థనలు నడిపిస్తున్నారు, చేస్తున్నారు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది చేసినా మనకు ఎవరి జ్ఞానము కావాలండి? దేవుని జ్ఞానము కావాలి. కనుకనే నా కుమారుడా లేదంటే నా కుమార్తె నీకు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొక్క దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దానిని వెదకని ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకని ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గురించి మనకు జ్ఞానము కావాలి. దేవునిని మనము నమ్ముకోవాలంటే మనకు జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ జ్ఞానముతో మనము దేవునిని నమ్మవలసినటువంటి అవసరం ఉంది. గనుక ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియులరా, భూలోకంలో అనేక మంది దేనితో పీడింపబడుతున్నారు తెలుసండి? ఎక్కువ సాతానుతో పీడింపబడుతున్నారు. సాతానుకు ఏటి సహకారం ఉంటారో తెలుసండి? దురాత్మల శక్తులతో నిండుకున్నటువంటి వారిగా, సాతాను ఆశలకు లోబడినటువంటి వారు దురాత్మ శక్తులతో నిండుకుంటారు. ఎంతమందో దురాత్మ శక్తులతో నిండుకుంటారు. ఇటువంటి వారిని దేవుడు ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని అనినటువంటి మాట ప్రకారముగా ప్రతి ఒక్కరిలో కూడా పిశాచీలు ఏలుబడి చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా పిశాచీలు ఏలుబడి చేస్తున్నాయి. కనుక ఆ పిశాచీల నుంచి మనలను విడుదల చేయడానికి ఈ భూలోకానికి దేవుడు రావటం మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ ప్రేమను వెదజల్లుతున్నాడు. భూమండలం అంతటికి కూడా వ్యాపిస్తుంది. వ్యాపించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే పిశాచుల వలన మనం పీడింపడుతున్నటువంటి మనము జ్ఞానము కలిగి దేవునిలో మనము జీవించి దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. గనుక మరి దేవుడు ఈ లోకానికి రావటమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి లోకస్వ వార్త 19వ అధ్యాయము 41వ వచనములు చూసినట్లయితే ఆయన ప్రప్రథముగా భూమి మీద దిగి అక్కడ ఒక పట్టణము దర్శించాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏం చేస్తున్నారు? ఆయన దాని విషయమై ఏం చేశారు? ఏడ్చారు. మూగ వాళ్ళగా మనం ఉండకూడదు, అందరూ నోరు తెరవాలి. దేవుడు ఆ పట్టణమును చూసి ఏడ్చాడు. దేవుడు అంటే మీకు అందరికీ తెలుసు. ఆ దేవుడే ఆ పట్టణమును చూసి ఏడ్చాడు. కారణం ఏంటో తెలుసండి? పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా అపవిత్రాత్మలతో పీడింపబడుతున్నారు. దేవుని జ్ఞానము ఒకరికి లేదు. దేవుని యొక్క ఆ ప్రేమను పొందుకోవటానికి ఒకరికి కూడా ఆతృత లేదు. వారందరినీ చూసి దేవుడు ఏం చేశాడు? ఏడ్చాడు. అల్ప విశ్వాసం చూసి కన్నీరు విడిచాడు అని ఇక్కడ చాలా దగ్గరలో ఈ పాఠాలు ఉన్నాయి. చాలా దగ్గరలో ఈ పాఠాలు ఉన్నాయి. చెవుడు, నత్తి ఇవన్నీ కూడా దెయ్యములతో కూడుకొని పీడింపబడుతున్నటువంటి వారే, మహా దెయ్యములతో పీడింపబడుతున్నటువంటి వారే ఉండి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా
వాటి నుంచి విడుదల పొందుకోలేక వాటితో జీవిస్తున్నారు. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుకనే ఆ పట్టణము చూసి ఏర్చడమే కాదు, కానీ ఈ భూలోకంలో సంతరిస్తున్నటువంటి మనలందరినీ చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. ఎందుకో తెలుసండి, మనము పీడింపబడుతున్నటువంటి విధానమును బట్టి, మనము సాతానుడికి లోబడుతున్నటువంటి విధానమును బట్టి. అయ్యో, సాతానుని నేను అగ్నిగుండం ఏర్పాటు చేశానే, వాడికి లోబడుతున్నారు, వాడితో అగ్నిగుండంలో వీళ్ళు కూడా వెళ్ళిపోతే మరి ఏం బాగుంటుంది అని దేవుడు ఏడుస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనలో చలనములు లేవు. మనలో జ్ఞానము కలిగినటువంటి మరి ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఇప్పుడు మనము ఉత్తర పరిశుద్ధరాల్లో చదువుతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ విధముగా అనేకమైనటువంటి వారి దగ్గరకు యేసు ప్రభు వారు మరి దర్శిస్తున్నారు, అనేక విధములుగా దర్శిస్తున్నారు. కనుక ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు. ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా దేంతో నిండుకోవాలండి? పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. వీళ్ళారా, ప్రప్రథముగా ఆయన శోధించటానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన శోధింపబడ్డానికి ఎక్కడికి వెళ్ళాడు? అందరూ చెప్పండి. అరణ్యములోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గడ్డల మీద చేసుకుని అలా చూస్తున్నారు, కానీ చెప్పాలి, రోజు నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు శోధించడానికి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏముంటాయండి? అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. ఏంటుంటాయి? జంతువులు, పులులు, క్రూర మృగాలు ఉంటాయి. అందులోకి వెళ్ళేటప్పుడు ఆ క్రూర మృగములతో ఆయన 40 రాత్రులు 40 పగలు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. క్రూర మృగాలు ఆయనకు లోబడ్డాయి. క్రూర మృగాలు ఆయనకు పరిచర్య చేసే, క్రూర మృగాలు ఆయన చుట్టూ ఎంత ఆనందించాయి. మృగాలను రక్షించడానికి వచ్చాడా? మనుషులు రక్షించడానికి వచ్చాడా? మనుషుల్లో లేదు. మనుషుల్లోనే క్రూర మృగాలు ఉన్నాయి. అక్కడ అరణ్యములో ఉన్నటువంటి మృగములన్నీ కూడా జ్ఞానము కలిగినటువంటివి. అవి చాలా జ్ఞానము కలిగినటువంటి గనక యేసు ప్రభు చుట్టూ ఉంటున్నాయి. ఆ మృగాలలో ఉన్నాడు. ఆ మృగాలలో ఉన్నప్పటికీ కూడా అక్కడ దేవుని యొక్క ఆ మహా పరలోకము నుంచి దేవుని దూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూద్దాం ఒకసారి. అదే మార్కు సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు దేంతో ఉన్నారండి? ఆయన ఎవరు రక్షించడానికి వచ్చాడు? ఎవరితో ఉండాలి మరి చెప్పండి? మనుషులతో ఉండాలి. ఒక్కదానే చెప్తాను, వీళ్ళందరికీ అర్థం అవుతుంది. ఆయన భూలోకంలోకి వచ్చింది ఎవరితో ఉండడానికి? మనుషులతో ఉండడానికి. మనుషుల్లాగా లేరు, మృగాల్లాగా ఉన్నారు. మనుషులు మృగాల్లాగా ఉన్నారు కనుక ఆ పట్టణంలో చూసి ఏడ్చాడు ఆయన. అయ్యో, ఈ మృగాల కంట నేను పుట్టించినటువంటి, నా స్వరూపమును పుట్టినటువంటి వీళ్ళంతా కూడా, స్త్రీగా పురుషుడిగా చేసినటువంటి వీళ్ళంతా కూడా మృగాలై ఉన్నారు. మృగాల్లో జ్ఞానం ఉంది కానీ వీళ్ళలో జ్ఞానం లేదు. వీళ్ళలో ఏముందండి? అపవాది యొక్క శక్తులతో జీవిస్తున్నారు అని ఏడ్చాడండి పట్టణం నుంచి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రసన్నతను అందుకోవటానికి దేవుడు, ఇదిగో నేను వస్తున్నాను. ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఆయన? తన యొక్క బిడ్డల దగ్గరికి. నేను వస్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కొరకు నేను మిమ్మల్ని రక్షించడానికి నేను వస్తున్నాను అనేటప్పుడు మనకి ఎంత సంతోషం ఉండాలని. కొందరు సంతోషించారు దైవజ్ఞానం, కొందరైతే క్రూర మృగాలతో ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. క్రూర మృగాలు అక్కడ ఆయనకి పరిచర్య చేసినట్టు ఉన్నాయి. దేవుని దూతలు కూడా దిగాయి. ఆ మృగాలలో ఎన్ని దినాలు ఉన్నాడైనా? 40 రాత్రులు పగల్లో ఉన్నాడండి. మనం వెళ్ళి ఉండగలం ఒక్క రాత్రిలో మనల్ని అందరినీ పత్తలు చేసేస్తే కారణం ఏంటో తెలిసేయండి? యేసు ప్రభు నియమను మనల్ని కరుస్తే అంటే కారణం ఏంటండి? దానియేలు లేచి అనలేదండి. దానియేలు మీద నిందలేసినటువంటి కుటుంబాలతో, చిన్నపిల్లలు, భార్యలతో, ఆ కుటుంబాలతో ఆ గోళ్ళు వేస్తూ మొక్కలు కురికేసారు.
కానీ దానియేలు ఏంటన్నయ్య కారణం ఏంటంటే పరిశుద్ధత ఉంది దానియేలులో. దేవునికి స్తోత్రం. మీలో నాలో పరిశుద్ధత ఉంటే ఏమి కొరకలేవు. మీలో నాలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీలో పరిశుద్ధత ఉంటే పాపం అనే క్రూరమైనటువంటి జంతువులు కొరకవు. అద్భుతముగా నువ్వు కాపాడబడతా ఉంటావు. నీలో పరిశుద్ధతను అమర్చుకోవాలి. అమర్చుకునేటప్పుడు ఆయన యొక్క శక్తి నీలో దిగుతాడు. దానియేలులో శక్తి దిగింది, షడ్రక్ మెషకులో శక్తి దిగింది. అగ్ని కాల్చలేకపోయింది, క్రూర మృగాలు దానియేలును తినలేకపోయాయి. కానీ దానియేలు మీద సాడి చెప్పినటువంటి వారిని బోనులో వెయ్యికి ముందే అందుకున్నాయంట. దానియేలు వేసినటువంటి రాత్రి అవి మోకరించి యేసు ప్రభువుని అరణ్యములో ఏ విధముగా ఎందుకంటే యేసు ప్రభు దానియేలులో ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఈరోజు నాలో నీలో కూడా యేసు ప్రభు ఉండాలమ్మా. మనం యేసు ప్రభు ఉన్నాడని మనకు గర్విస్తున్నాం, కానీ అసలు ఉన్నాడా లేదా? ఉంటే నీవు ఉండవు, ఉంటే నేను ఇలా ఉండను. మీరు నమ్ముతారు, నమ్మండి. క్రూర మృగాలు అరణ్యంలో ఏ విధముగా ఉంటాయని, పలానా దగ్గర ఉంటాయని అంటే, నేను ఒకనాటి టైంలో, ఒక రాత్రి అర్ధరాత్రి టైంలో కాకినాడ నుంచి పెందుర్తి అని 12 కిలోమీటర్ల దూరం, 12 గంటలప్పుడు చాలా భయంకరం చెప్పుకుంటాడు. ఆ దారిలో నడిచి వెళ్ళిపోయాను. ఎలా నడిచి వెళ్ళిపోయినట్టు ఒక రాయి పట్టుకున్నాను. అయితే నా చేతిలో ఆయుధం వేయట్లేదు. రాయి పట్టుకొని దేవుని పాటలు పాడుకోని వెళ్ళాను. నాకు ఇంకేటవుతే అదే కరీంనగర్ దగ్గర మహాభయంకరమైనటువంటి తెలంగాణ కరీంనగర్లో యాస్వాడ్ అని అక్కడ ఉంటుంది. ఆ యాస్వాడ్ అనేది కనీసం ఒక 25 కిలోమీటర్ల దూరం. 25 కిలోమీటర్ల దూరం అంటే ఆ కరీంనగర్ నుంచి యాస్వాడ్ వెళ్ళడానికి 10 మంది వెళ్ళడానికి భయపడతారు. నాకు తెలియదండి. యాస్వాడ్లో మా అక్క పనిచేసింది కనుక అక్కడ ఒక ప్రెసిడెంట్ గారు ధాన్యం ఇస్తాను, మీ తమ్ముడు పంపించమంటే సైకిల్ మీద వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే నాకు ధాన్యం ఇస్తాడు. చీకటి పడిపోయింది. ఒక ఏరు దాటి, ఆ ఏరు దాటిన తర్వాత తొక్కుకొని రావాలి 25 కిలోమీటర్లు. తొక్కుకొని సరిగ్గా రాత్రి 7 అయిందో గ్రామం మూసుకుంటే గ్రామం దగ్గరికి వెళ్ళాను. అమ్మ కొద్దిగా మంచి నీరు బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే యాస్వాడ్ నుంచి వచ్చావా? ఒకడో వచ్చావా? వచ్చాను. ఏమన్నంటే పులులు బాబు, జంతువులు, వీళ్ళు ఎవరు ఆయన బడ్డీ వాళ్ళు చెప్పారు. అప్పుడు భయపడ్డాను నేను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీకు నాకు ఆ విధముగా తోడుగా ఉంటే మనకు ఏ క్రూర జంతువు మనకి ఏం చేయలేదు. ఆ క్రూర జంతువు అట మనల్ని చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుడు మనల్ని చూసి బాధపడనివ్వకూడదు. మనల్ని చూసి ఏం చేయాలా? సంతోషించాలి. మనల్ని చూసి ఆయనకు హృదయం ఉల్లాసం రావాలి. ఆ ఉల్లాసం పుట్టించడానికే దైవజనులు ప్రజలను పురుగొలుపుతున్నారు. ఎందుకు పురుగొలుపుతున్నారు? అందరము కూడా కాపాడబడాలని, అందరికీ కూడా దేవుని యొక్క మహిమ కృంగరింపబడాలి. ఎంతకి నచ్చుకోవటం లే, అలాగే లేరా బాబు బ్రహ్మ తెలిసిలే అని చెప్పి దెయ్యాలను మనం అమర్చుకొని ఇష్టానుసారంగా తిరిగి పతనమైపోతున్నాయి మన జీవితాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు నీలో ఉంటే ఏ దెయ్యము నిన్ను ప్రవేశించదు. ఒకనొక టైంలో ఈ మన పేటలోనే కాదు, మన గ్రామంలో కూడా విస్తారంగా దురాత్మ శక్తులు తిరిగి కొత్తగా నేను ప్రార్థనలో దిగాను. ఆ దురాత్మ శక్తులు దిగేటప్పుడు నాకు కోపం వచ్చి ఆ దురాత్మ శక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలా నువ్వుల్లో నా పని చేసిందట ఆవిడ. ఆ నువ్వులు ఏదో దొంగేసిందట, ఆవిడకి ఏదో అక్కడ పెట్టేసింది. వచ్చేసేవాడు. ఇంకేదో ఎక్కడికో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సంధి పెట్టేసింది, ఆవిడ వచ్చేవారు. ఆ సంధి పెట్టేటప్పుడు వీళ్ళందరూ కలిపి ఏడు చేశారు. నేను చిన్నవాడిని అనుకుని పెట్టుకుని వెళ్ళి పందిని అలా దూరం తీసుకెళ్ళి పంది పిల్లలు తీసుకెళ్ళి ఒక కొయ్యి పెట్టి ఆ కొయ్యిని పంది పిల్లలు ఇచ్చేవారు. మొన్నటి వరకు కూడా అటువంటి శాస్త్రాలు చేశారు. మళ్ళీ బొమ్మలు తయారు చేసి దాన్ని దిగతూడిచి దానికి అక్కడ పెట్టేవారు. ఎన్ని చేసినా లేదు. నేను బొబ్బుల్లో నా బామ్మర్ది నేను చదువుకునేటప్పుడు అక్కడ పెద్ద చెరువులో నా చెరువు గోర్జిలో బొమ్మలు విపరీతంగా దిగదూడిచి పెట్టేవారు. విపరీతంగా దిగదూడిచి పెట్టేటప్పుడు అందులో మాత్రం కానీ అద్దము కొబ్బరి బొండాలు పెట్టేవారు. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే కక్కుతూ పడేవాడిని. చిన్నపిల్లలు ఆకలితో ఉండేవాడిని. మా బామ్మర్దిని తీసుకుని వెళ్ళి
వేరే దిగదుడు తినేరు అబ్బాయి అంటే ఏం కాదురా అని చెప్పి కొబ్బరి బొండ తీసుకొని పగలబొట్టి తాగేసి అర్థం తీసుకుని చూసుకొని అందులో ఉన్నటువంటి కాణి తీసి పప్పులు కొనుక్కుంటాం. దేవునికి స్తోత్రం. అవి మరి నాలోకి రావాలంటారా? కారణం ఏంటండి మనలోకి రాకపోవడానికి కారణం? దేవుడు మనలో ఉంటే ఆ విధముగా ఉంటాం. ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తిరిగినటువంటి విధానమును బట్టి నా స్వసిద్ధంగా మీకు చెప్తున్నాను. కనుక ప్రతి ఒక్క ఆత్మలో దేవుడు ఉండాలి. దేవుడున్న ఆత్మను ఎవరు చెరపలేరు. దేవుడున్న ఆత్మను విస్తారమైనటువంటి సంతోషం ఉంటుంది. ఆ దేవుడున్న ఆత్మ ఇతరుల్ని సంతోషపెడతారు, ఇతరుల్ని కాపాడుతారు. దెయ్యములతో పీడింపబడుతున్నటువంటి మన జీవితాలు పతనమైపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి. అదే పరిశుద్ధాత్మతో దేవుని యొక్క జ్ఞానముతో నువ్వు నేను బ్రతికితే దేవుడు మనల్ని చిగురింపు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్థితులలో మనం జీవించాలని దేవుని కోరిక. అందుకనే గ్రామానికి మనం ప్రార్థనలకు వెళ్తామంటే వెళ్ళి తినేసి రాకనే కాదు, కానీ అక్కడ మనస్ఫూర్తిగా మన ఆత్మలు అర్చించాలి. మీలో చాలా మంది ఉన్నారు, నేను కాదన్ను, చాలా చక్కగా దేవునికి మహిమకరముగా తెలుసుకొని దేవా ఈ గ్రామాన్ని కాపాడండి, చుట్టుప్రక్కల గ్రామాలను మా గ్రామాలను రక్షించండి అని మీరు ప్రార్థన చేయటంలో ఎంతో అద్భుతం ఉంది. కొందరు లేదు, అది నన్ను తిరిగితే చెప్పిన కానీ కొందరిలోనే అది ఉంది. ఆత్మను అప్పచెప్పి చాలా చక్కగా ప్రార్థన చేసేటప్పుడు నాకు గుండె కదులుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడుతుంది కనుక అట్టి విధమైనటువంటి స్థితిలో ఉండాలి. ఇక్కడ ధ్యాన భాగం చిన్న చదువుకుంటున్నాం, చూద్దాం. ధ్యాన భాగము అదే మార్పు అమ్మా. అంతటా వారు కపెర్న హోములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి, నిన్నటి రాత్రి కూడా మనం ఇంకో వేరే సమాజ మందిరంలోకి మనం చూసాం, యేసుప్రభు వెళ్ళాం. ఇప్పుడు కూడా ప్రజలు ఉన్న దగ్గరికి ఆయన వెళ్ళి బోధిస్తుండగా ఆయన శాస్త్రులు అంటే ఎవరో తెలుసండి, బాగా గ్రంథాలను నమిలి జ్ఞానముతో నిండుకునేటువంటి వారు శాస్త్రులు. వాళ్ళలో అది లేదు. కారణం ఏంటంటే వాళ్ళు లోకాశలు కలిగినటువంటి వారు కనుక వాళ్ళలో దురాత్మలు ఏలుబడి చేస్తుంది. కనుక నిజమైనటువంటి దేవుని ప్రేమను తెలుసుకునే జ్ఞానం వారికి లేదు. కనుకనే సొలొమోను జ్ఞానం సంపాదించండి, వెండిని బంగారమును ఇవన్నీ ఇచ్చేయండి, ఇచ్చేసి మీరు ఏది సంపాదించాలా? జ్ఞానమును సంపాదించాలి. ఆ జ్ఞానమును సంపాదించడము ఎలా జ్ఞానం సంపాదిస్తామండి? వచ్చేలా కూర్చొని మనం అలా మౌనం ఉండిపోతే దేవుని యొక్క మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు జ్ఞానం అంటూ నీకు ప్రబలుతారు. అటువంటి వారు లేదని కాదు, మీరు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ బోధించేటప్పుడు ఆయన శాస్త్రుల వలె కాక, అతను అధికారే కదా, భూమికి అధికారి, సూర్యుడికి అధికారి, సమస్తమునకు అధికారి. కానీ వలే రాశారు కానీ అధికారి అని అన్నారు. అధికారి వలె వారికి బోధించను గనుక వారి బోధకు ఆశ్చర్యపడి. ఆయన ఏంటంటే అధికారం ఉంది, అధికారం ఉందండి. ఒక ప్రాణం తీసేయడానికైనా అధికారం ఉంది, ఆ ప్రాణం ఇచ్చేయడానికైనా అధికారం ఉంది, భూమిని తిరగేసేయడానికైనా అధికారం ఉంది, సూర్య చంద్ర నక్షత్రాదులని మార్పేయడానికైనా అధికారం ఉంది. అధికారంతో మళ్ళీ రాబోతున్నాడు ఆయన. పంచభూతములలో ఆయన చూసి లయమైపోతాయి. అధికారి ఆయన. గనుక అతను అధికారి వలె అక్కడ బోధించేటప్పుడు అలా ఆశ్చర్యం పడుతున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క శక్తిని ఇదివరకు విన్నారు ప్రవక్తల ద్వారా. విని కూడా ఆశ్చర్యం పడ్డవేంటండి? జాగ్రత్త కలిగి ఉండాలి కదా. దేవుడు వారికి ఇదివరకు ప్రవక్తల ద్వారా ప్రకటించినటువంటి మాటలు నెరవేరుతున్నాయని ఒక్కరేని తెలుసుకోవాలి కదా. అదే వారు ఎంత మూర్ఖత్వంతో ఉన్నారో చూడండి. అటువంటి మూర్ఖత్వాలు ప్రజలలో ఉండకూడదనే దేవుని యొక్క కోరిక. గనుక ఆయన అధికారి వలె బోధించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత
ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియనని ఎవరు అంటున్నారండి? అక్కడ నువ్వెవడవో నాకు తెలియనని ఎవరు అంటున్నారు? దెయ్యం కదా, దెయ్యం అంటుంది. కానీ దెయ్యంకు తెలుసు ఆయన శక్తిగల దేవుడని, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడని దెయ్యాలన్నీ కూడా ఆయన కొరకు ప్రకటిస్తున్నాయి. మనుషులకి లేదు కేవలం, మనుషుల్లో మాత్రం అటువంటిది లేదు. ఇక్కడ శానా దెయ్యం పట్టినటువంటి వాడికి కూడా ఆ శానా దెయ్యం 2000 దెయ్యాలు ఒక మనిషిలో పెట్టేటప్పుడు వాడు కూడా ఎవరో మాకు తెలుసు, ఇప్పటి నుంచి మమ్మల్ని పాతాల్లోకి పంపడం తెచ్చావా అని దెయ్యాలు తెలుసుకుంటున్నాయి. కానీ ఆయన స్వరూపంగా ఉన్నటువంటి మనుషులు ఆయన లెక్క చేయటం లేదు. ఆయన లెక్క చేయటం లేదు, సరే కదా. ఆయన రక్షించడానికి వచ్చినటువంటి, తన స్వరూపమైనటువంటి ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకుడిని చంపాలని చూస్తాను. పోరాళ్ళు వేటి మాకు ప్రియులారా, ఒక్కొక్కరైతే గమనించండి, చూడండి, ఒక తప్పుడు పని చేసినటువంటి వాడికి నువ్వు బుద్ధి చెప్తే వింటాడా? తప్పుడు పని బాగా చేసినటువంటి వాడు ఉన్నాడు, నువ్వు బుద్ధి చెప్పావంటే ఎన్ని చెప్పినా మరి వింటావు. విన్నట్టే కనబడతాడు కానీ ఆడి పని ఆడిదే, విన్నట్టే కనబడుతుంది కానీ ఆ పిల్ల పని పిల్లదే. ఎందుకంటే తనలో దరిద్రత ఉంది, తనలో భయంకరమైనటువంటి ఆ యొక్క మూలిక అమృతం ఉంది. గనుక ఎన్ని నువ్వు చెప్పిన బతిమాలి చెప్పిన వినరు. ఎలాగే మరి నా కొడుకు గురించి ఇచ్చారు, ఎన్ని బాధలు పడ్డామో అలాగే మీరు కుటుంబంలో ఎన్నో బాధలు పడుతున్నారు. ఎంతమందో స్త్రీలు పురుషులు పతనమైపోవటం మనం చూస్తున్నాం. దెయ్యాలు పట్టినటువంటి వారు సాధారణంగా వినరు, వారికి జ్ఞానం బుర్రకి ఎక్కదు. ఏ జ్ఞానం ఉంటుందండి? దెయ్యాల జ్ఞానమే ఉంటుంది. దేవుని జ్ఞానం ఉంటే మాత్రం అవన్నీ మిగిలిపోతాయి. కొంతమంది మనం ప్రార్థన చేసినా బాగుపడడానికి కారణం ఏంటో తెలుసండి? దెయ్యాలతో పట్టినటువంటి వారు. మనం ఎంత ప్రార్థన చేసినా సరే ప్రయోజనం లేకుండా అయిపోతుంటారు. మనం చాలా ఫీల్ అయిపోతుంటాం, అయ్యో నేను ఎంత దాన్ని కదా, నేను ఎంత వాడిని కదా, నేను చేస్తే దేవుడు ఎందుకు ఆలకించుకుంటున్నాడు? ఆయన అంటున్నాడు, వాళ్ళు నికరమైన మనుషులు కాదర్రా, వారి గురించి మీరు ప్రార్థన చేయకండి, మానేయండి అని చెప్తున్నాడు. బైబిల్లో మీకు చాలాసార్లు చూపించాను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వదలకూడదు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి వాళ్ళలోకి వెళ్తుంది, వాళ్ళని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుడు ఏం చేస్తున్నాడంటే, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఓరకుండుము, వానిని విడిచిపోము, దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకలు వేసి వానిని విడిచిపోయాడు. దేవుని మాట విన్నదే లేదా అపవిత్రాత్మ? మనుషులనేవండి నేను అంటే మనుషులు అపవిత్రాత్మల కన్నా అపవిత్రాత్మలు అనమాట. అపవిత్రాత్మలు దేవునికి లోపడతానే, లేనిపోయినటువంటి వ్యాధులన్నీ కూడా దేవునికి లోపడతానే. ఆ వ్యాధులు అపవిత్రాత్మ వల్లే కూడుకుని వచ్చాయని మనం గ్రహించాలి. అవన్నీ కూడా లోపడతానే, కానీ మనము లోబడాలి. గనుక ఇక్కడ కేక వేసి వారిని నిలవెల్లాడించి అపవిత్రాత్మను పో అని చెప్పేసరికి వెళ్ళిపోయి. ఇలాగా అనేక మందికి యేసు ప్రభు వారు అదే విధముగా చేశారు. తర్వాత అందరూ మాట్లాడితే వాళ్ళు ఆశ్చర్యం పొందుకుంటున్నారు, అంతేగాని అయ్యో దైవశక్తి కలిగినటువంటి రక్షకుడు అని అంటాంలే. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును
ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునేది. బాగానే ఉంది కానీ అక్కడ చూడండి మళ్ళీ వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో అక్కడ గలిలయ ప్రాంతం అంతటా కూడా వ్యాపించింది. వ్యాపించడం అంటే అందరికి తెలిసింది కానీ ఏమాత్రం మారామండి? ఎవరు కూడా మారగలిగినటువంటి వారు ఉన్నారా? ఎవరూ లేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 20:28, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా దేనిచ్చడానికి వచ్చాడండి ఆయన. మనలో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రతను పోగొట్టడానికి, మనలో ఉన్నటువంటి చీడ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోకాశలను విడగొట్టడానికి ఆయన ఈ లోకానికి రావటము, దాని కొరకే నా ప్రాణం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి మన దేవుడు. నేను పరిచారం చేసుకోవటానికి రాలేదు. జంతువుల అరణ్యంలో పరిచారం చేసే, దేవుని దూతలు చేసే, కానీ భూలోకములో ఆయన చేస్తున్నటువంటి అద్భుతాల మూలముగానైనా, ఆయన చేసినటువంటి స్వస్థతలు పొందుకున్నటువంటి వారైనా ఆయన పరిచారం చేశారా? లేదు. కొంతమంది చేశారు, చేయలేదన్నది లేదు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మత్తయి సువార్త 34-36 చూసినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 34-36 వరకు, వారందరికి వెళ్ళి గెన్నేసరుతు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ పట్టణంలోనున్న ఆ ప్రదేశం అంతటిని దేనికండి? ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారు దేనికి వెళ్ళారు? రోగాలు బాగు చేసుకోవడానికి వెళ్ళారు. మంచిదే. మనసులు బాగు చేసుకోవటానికి వెళ్ళలే. వాళ్ళు పడినటువంటి భయంకరమైనటువంటి రోగాల నుంచి, బాధల నుంచి విడుదల పొందుకోవడానికి వెళ్తున్నారు. కానీ ఆయన యొక్క శక్తిమంతుడైనటువంటి రక్షకుడు అని ఎవరు కూడా వెళ్ళటం లేదు. ఆయన ఏదో భోజనం పెడతారని వెళ్తున్నారు, కానీ ఆయన శక్తిమంతుడు అద్భుతం చేస్తున్నాడే, అయ్యో గొప్ప విచిత్రం అంటూ వెళ్తాంలే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. చనిపోయిన వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ అనేక మంది ఆయన చుట్టూ పరిగెడుతున్నారు, జనాల మీదన పడుతున్నారు. ఎందుకో తెలుసండి? స్వస్థతలు పొందుకోవటానికి, స్వస్థతలు చేస్తున్నటువంటి చూడడానికి, ఆయన భోజనం పెడితే తినడానికి. మనసులు మార్చుకుంటామనే ఒక్కరికి కూడా లేదు. కొంతమంది వెళ్తున్నారు, మనసులు మార్చుకుంటున్నాం అంటున్నారు, మార్చుకొని నేను మామూలు అయిపోతున్నారు. ఏ ఒక్కరు కూడా మనుషులు ఆయన సిలువేసుకునేసరికి తన దగ్గర ఉన్న శిష్యులే మనసులు మార్చుకోలేదు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులే మనసులు మార్చుకోలేదు. ఆయన ఉండేటప్పుడు ప్రగల్భాలు చేశారు. ఆయన ఉండేటప్పుడు ఏదేదో మాట్లాడేశారు. పేతురైతే నీతోనే నేను చచ్చిపోతాను అన్నాడు, నీతోనే నేను సముద్రంలో నడిచేస్తాను అన్నాడు. చేయగలిగాడా? మన జీవితాలు అలా ఉండవు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి మాటలు అద్భుతమైనటువంటి, మన జీవితాలు అలా ఉండకూడదు. మన దేవుణ్ణి ప్రేమించినటువంటి వారముగా మనం ఉండాలి. మన దేవునికి సంతోషం కలిగించినటువంటి వారముగా మనం ఉండాలి. కనుక ఇక్కడ మార్కు సువార్త 1:34 చూసినట్లయితే, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను దేవుడిని ఎరిగి ఉండినందున ఆయన యేసు ప్రభు అంటే వారికి తెలుసు, రక్షించడానికి వచ్చారని ఆ దెయ్యాన్ని మాట్లాడలేవారు. మాట్లాడుకుంటే ఏం చేశారు? ఆయన వాటి నోటిని మూసేశారు.
ఆయన నోటిని మూసేయడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. లూకాసు వార్త 11:14 చివరి మాటలు 1-2 తీసుకొని ముగించేద్దాం. ఒకప్పుడు ఆయన మోగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మోగవాడు మాట్లాడసాగాను గనుక ఆశ్చర్యపడుతున్నారే కానీ ఆశ్చర్యపడుతున్నారు, చాలా సంతోషమే. కానీ ఆశ్చర్యపడుతూ ఊరుకొడుతున్నారు, అంతేగాని అనుక్రమించటం లేదు. దేవుని యొక్క ఆ శక్తిని ఆలోచించి పొందుకోవటం అనే అయ్యో శక్తిమంతుడైన రక్షకుడు వచ్చాడు కదా అని కొందరు అంటున్నారు. కానీ ఆయన నిజమైన శక్తిని ఆకర్షించటం లేదు, ఎవరు కూడా ఆకర్షించటం లేదు. మీదన మాటలు చదువులతోనే వస్తున్నాయి, నాలుగుతో మాటలు వస్తున్నాయి, కానీ హృదయం మాత్రం అది కలిగిలి ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు అటువంటి వారు ఉండకూడదనే దేవుని యొక్క కోరిక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి. ఇక్కడ మనము రోమ 6:12 చూసినట్లయితే రోమ 6:12 చూసినట్లయితే మనము శరీరాశలకు దూరముగా పొంది అనేసి ఉంటుంది. కాబట్టి శరీరాశలకు మీ శరీరాశలకు దూరముగా పారిపోండి. దేవునికి స్తోత్రం. అటువంటి వారిని చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడండి, ఎంతో ఆనందిస్తాడండి. ఆనందించడమే కాక వారిని దీవిస్తాడండి. వారిని దీవించడమే కాక వారికి ఏటి అవసరమో ఆయన తప్పనిసరిగా వారికి దయచేస్తాడండి. అటువంటి హృదయాలు కలిగి మనం అందరం ఉండాలని, మన గృహాలే మనము దీవింపబడాలని, మనమే వచ్చి రక్షణ పొందుకోవటం కానీ మన కుటుంబాలు కూడా రక్షణలో నడిపింపగలిగినటువంటి వారముగా ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలు సంబోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీ ప్రేమను మాకందరికీ కూడా తెలియపరుస్తున్నాం. తెలియపరిచినటువంటి ప్రేమను మేము భద్రముగా మా హృదయంలో దాచుకుంటూ నీ కొరకు మేము జీవించటకు సహాయం చేయాలి. నాయన నీ కొరకు మేము జీవించిన నాయన మా యొక్క ఆయుస్సు అధికము చేస్తావు. అధికము చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము జీవించినా నీ కొరకే, చనిపోయినా నీ కొరకే. అట్టి హృదయాలతో మేము ఉండటకు సహాయం చేయండి. ఆయన లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ జీవించి మీరే ఘనత పొందుకోమని, ఇంకా జరుగుతున్న ఆరాధన కార్యక్రమంలో మీరు నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.